తెలంగాణకు చెందిన 22 ఏళ్ల మహమ్మద్ సుఫియాన్, కర్ణాటకలోని కలబురగికి చెందిన మరో ముగ్గురు రష్యాలో చిక్కుకుపోయారు. వారిని బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చి ఉక్రెయిన్తో యుద్ధం చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. వీరంతా జాబ్ ఆశతో ఓ వ్యక్తికి డబ్బులు చెల్లించి అక్కడికి వెళ్లగా రష్యా ప్రైవేట్ సైన్యం చేతిలో చిక్కుకుపోయారు. ఇందుకు సంబంధించి వారు తమ కుటుంబ సభ్యులకు సమాచారం పంపించారు. తాము ప్రమాదంలో ఉన్నామని పేర్కొన్నారు. సుఫియాన్ తన కుటుంబానికి పంపిన వీడియోలో యుద్ధ సమయంలో ధరించే దుస్తుల్లో ఉన్నారు. తాము రిక్రూట్మెంట్ మోసానికి గురయ్యామని సుఫియాన్ చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. సెక్యూరిటీ హెల్పర్గా ఉద్యోగం ఇప్పిస్తామని రిక్రూటర్ల ద్వారా తాము గతేడాది డిసెంబర్లో రష్యాకు వచ్చామని, అయితే యుద్ధానికి దిగాల్సి వచ్చిందని చెప్పాడు. దయచేసి తమని రక్షించాలని సుఫియాన్ పేర్కొన్నాడు. అయితే ఈ నలుగురు కూడా గతేడాది దుబాయ్ పర్యటన సందర్భంగా రిక్రూట్మెంట్ ఏజెంట్లను కలిశారు. రిక్రూట్మెంట్ ఏజెంట్లు వారికి రష్యాలో భారీ జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో నలుగురు నవంబర్లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత నెల రోజులకు విజిటర్స్ వీసాపై చెన్నై ఎయిర్పోర్టు నుంచి రష్యాకు వెళ్లారు. అయితే వారిని రష్యా ప్రభుత్వం నిధులు సమకూర్చే ప్రైవేట్ మిలిటరీ కంపెనీ అయిన వాగ్నర్ గ్రూప్ బలవంతంగా యుద్ధ రంగంలోనే నిలిపిందని, వారు ప్రస్తుతం యుద్ధరంగంలో పోరాడాల్సి వస్తుందని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఈ నలుగురు భారతీయులు మాత్రమే కాదు, మరో 60 మంది భారతీయులు ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యా ప్రైవేట్ సైన్యంలోకి బలవంతంగా వెళ్లాల్సి వచ్చిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ యువకులు ఉక్రెయిన్ సరిహద్దు నుండి కేవలం 40 మీ దూరంలో పోస్ట్ చేయబడ్డారు. రష్యన్ సైన్యం మొబైల్ ఫోన్ ఉపయోగించి వారి కుటుంబాలకు సందేశం పంపారు. రష్యాలో సెక్యూరిటీ పర్సనల్ హెల్పర్ ఉద్యోగాలు ఇస్తానని యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్న మహారాష్ట్రలోని ఒక వ్యక్తి యువకులను మోసం చేసి వాగ్నర్ గ్రూప్లో చేరేలా భారతీయులను పంపుతున్నట్టుగా తెలుస్తోంది. రష్యాలో ఆర్మీ సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేసేందుకు సుఫియాన్కు నెలకు రూ.2 లక్షలకు పైగా జీతం ఆఫర్ చేస్తూ రిక్రూటర్లు మోసపూరిత హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం రిక్రూటర్లకు సెక్యూరిటీ అమౌంట్గా రూ.3.5 లక్షలు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 15 రోజుల క్రితం నా సోదరుడు సుఫియాన్ నాతో మాట్లాడినప్పుడు వారు ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని అతను చెప్పాడు. వారి ఇష్టానికి విరుద్ధంగా వారిని అక్కడికి పంపారని అతను చెప్పాడు. వారు మోసపోయారని అతను చెప్పాడు. సయ్యద్ సల్మాన్ చెప్పాడు. నా సోదరుడికి ఒక అరుదైన అవకాశం వచ్చినప్పుడు అతను రష్యన్ ఆర్మీకి చెందిన మొబైల్ ఫోన్ను ఉపయోగించుకుని మాకు సందేశం పంపాడు. తనకు ఇతరులకు ఎలాగైనా తిరిగి స్వదేశానికి రావడానికి సహాయం చేయాలని అతను వేడుకున్నాడు అని సల్మాన్ తెలిపాడు.